నీళ్ళు వెళ్ళండి మేడం. మీరంతా లోపలికి ఎందుకు వచ్చారు? ఏంటే పిచ్చి పేషెంట్వి పిచ్చి దానిలో పడుండకుండా నా కూతురికి ఆపరేషన్ చేయడానికి వస్తావా? నిన్ను అలా కొట్టమ్మా, లేకపోతే నా బిడ్డనే చంపాలని వస్తుంది. కొట్టమ్మా, ఆపండి ఆపండి. ఏంటండి ఏమైంది? మా డాక్టర్ గారిని ఎందుకు కొడుతున్నారు? చిన్నోర్మయ్, ఇది డాక్టర్ ఏంటి మెంటల్ మొహంది. ఈ హాస్పిటల్లో 15 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుందంట. అలాంటి పిచ్చిదాన్ని ఆపరేషన్ థియేటర్ లోకి పంపిస్తారా? అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే నా కూతురి ప్రాణాలు తీసుండేది. ఈ పిచ్చిదాన్ని తీసుకెళ్లి పిచ్చాస్పత్రిలో పడేయండి. ఎవరు చెప్పారు నేను పిచ్చిదాన్నని? నేను పిచ్చిదాన్నా? చూడు, నువ్వు పిచ్చిదాన్ని కాకపోతే మంచిదానివా? ఇలాంటి పిచ్చి వాళ్ళని హాస్పిటల్లోకి రానివ్వకండి, లేదంటే హాస్పిటల్ సీసేస్తాము, మీ అందరినీ అరెస్ట్ చేస్తాము. ఏమంటారు డిఎస్పీ గారు? అవును ఎస్పీ గారు, ఈ హాస్పిటల్ మీద ఎప్పుడు నిఘా ఉంచుతాం. ఎవరైనా ఇలా పిచ్చి డాక్టర్స్ పిచ్చి పనులు చేస్తే అలాగే కాంతమ్మ గారిని పిలిపించి కొట్టిస్తాం. పదండి సిఐ గారు. నాయనో, ఇదే పిచ్చిదనుకుంటే ఇది దీనికంటే పిచ్చిదానిలో ఉంది. నీళ్ళు పదమ్మా, వెళ్దాం. తమ్ముడు నేను పిచ్చిదాన్నా? బాధపడకండి డాక్టరు, పిచ్చి మీకు కాదు, అదిగా ఎల్లిందిగా ఆ కాంతమ్మ, ఆవిడికి. కాకపోతే పిచ్చోళ్ళు అంటే బాధపడతారు కదా, అందుకని మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్పాము. ఓహో, ఐ సీ. థ్యాంక్ యూ డాక్టర్. వస్తావా? పోతండి త్వరగా. అబ్బా నొప్పులు, అమ్మో తగ్గిపోతుంది డాక్టర్. వదినా ఊరుకో. నీ బిడ్డకేటి కాలేదు కదా, ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కదా, ఇంకెందుకు ఈ కన్నీళ్ళు? నువ్వు నాకు ఆడపడుచో కాదు చిట్టమ్మ, ఏ జన్మలోనో నాకు అమ్మవై ఉంటావు. అందుకే ఆ ప్రేమ చావక ఈ జన్మలో ఆడపడుచుగా పుట్టావు. అందుకే నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని నా కన్న తల్లి ఆలోచిస్తే, నువ్వు నా కన్న తల్లిలా ఆలోచించి నా బిడ్డని బ్రతికించావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను చిట్టమ్మా, తీర్చుకోలేను. ఏటది నా ఈ మాటలు? వదినంటే అమ్మతో సమానమంటారు, అట్టంటే నీకు అమ్మతనం లేకుండా చేస్తానంటే నేనెందుకు కోరుకుంటాను? నా పానం పోయినా సరే నా మేనల్ని కాపాడుకొని తీరుతాను. అవునక్క, ఏ జన్మలో ఏం పాపం చేశాము? డబ్బుకి తప్ప మనుషులకి మనసులకి విలువివ్వని మా నమ్మ కడుపున పుట్టాం. ఏ జన్మలో ఏం పుణ్యం చేశాము? మనుషులకి మనసులకి తప్ప డబ్బుకి విలువివ్వని చిట్టెమ్మని ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాం. అమ్మా సాలే ఆగమా, నేనేమైనా పెద్ద ఘనకార్యం సాధించానా ఏటి? ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాను. వదినా, ఇక మీదట అత్త దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అర్థమైంది చిట్టమ్మ, ఇక నేను మా అమ్మ మాటలు నమ్మను.
అసలు ఆవిడ దగ్గర మోసపోను. ఇదే మాట మీద నువ్వు ఉండదునా? ఈ రోజు అదృష్టం బాగుంది కాబట్టి కాంతమ్మత్త నేను హాస్పిటల్కి తీసుకెళ్లి ఏం చేయబోతుందో విన్నాను కాబట్టి జరిగేదాన్ని నేను ఆపగలిగాను. పొరపాటున నేను ఇరకపోయినా సమయానికి పోలీసుల ఏసంలో రావాలి అన్న ఐడియా మాకు రాకపోయినా జరగాల్సిన నష్టం ఈ పాటికి జరిగిపోయింది వదినా. ఒరే తమ్ముడు, అక్క అంటే హాస్పిటల్లో ఎస్పీ, డిఎస్పీ, సిఐగా వచ్చింది వీళ్ళు ముగ్గురేనా? అవునే అక్క, నాకు అప్పుడే వీళ్ళ మీద అనుమానం వచ్చిందని చెప్పాను కదా. అవునరా తమ్ముడు, మన ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా ఆపింది వీళ్ళు ముగ్గురే అన్నమాట. ఇంకా అనుమానం ఏంటక్క? ఎల్లి ఆ ముగ్గురు దుమ్ము దులిపేద్దాం పదక్క. నువ్వాగరా. ఇప్పుడు మనం వెళ్తే మనం వాళ్ళ దుమ్ము దులపడం కాదు, నీలాంబరి మనిద్దరి దుమ్ము దులిపేయడం ఖాయం. దాంతో తిట్టించుకోవడం అవసరమా? పద వెళ్దాం. అన్ని ఏడికిపోతాడు చెప్పు. అన్ని ఇంటి కట్టుకొచ్చే బాధ్యత మాది. నువ్వు చెప్పావన్న ఈ ధైర్యంతోనే బతుకుతున్నాను చిట్టమ్మ. లేదంటే నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ బాధపడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అచ్చో వదినా, ఊరుకో వదినా, ఏటి కాదు, ఊరుకో. మేమంతా ఉన్నాం కదా, ఏం కాదు. అన్నయ్యని తీసుకొచ్చే బాధ్యత మాది. ఊరుకో, ఊరుకో వదినా. చూసావాక పోలీస్ వేసాల్లో వచ్చి మనల్ని ఎలా మోసం చేశారో. అవునరా తమ్ముడు, ఆ చిట్టమ్మకి ఎంత ధైర్యం లేకపోతే మారు వేషంలో వచ్చి మనల్ని పిచ్చెదవల్ని చేస్తుందిరా. ఊరుకోండమ్మా, మిమ్మల్ని యదం చేయాలంటే మారు వేసలో రావాలా ఏంటి? మేము ఏ వేసం వేయకుండానే ఎన్నిసార్లు మిమ్మల్ని యదం చేయలేదు చెప్పండి. కరెక్ట్ గా చెప్పావు బావా. నోళ్లు ముయ్యండ్రా చెత్తదవల్లారా. మిమ్మల్ని పిలిపించింది మా మీద పంచులు వేయడానికి కాదు. పంచలేడానికి కాదండి, అయితే లుంగిలేడానికి పిలిపించారండి. చిచి, మీలాంటి బుర్ర తక్కువ ఎదవల్ని నమ్ముకోవడం మాది బుద్ధి తక్కువ. పోన్లేండి, ఎన్నాళ్ళకైనా మీకు బుద్ధి లేదని ఒప్పుకున్నారు. చెప్పు తెగిపోతు చెత్త సన్నాసి. చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి అమ్మా. నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసిన చిట్టమ్మ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. రేపు ఉదయం మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ లతకి నీకు పెళ్ళైపోయినట్టు సాక్ష్యం కావాలి. ఏటమ్మా మీరనేది? లతకి నాకు పెళ్ళైనట్టు సాక్ష్యం కావాలా? అదంతా ఈజీ అనుకున్నారేంటి? చూడరా పులి. ఎక్కడ చూడాలమ్మా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? దేవుడా, ఒరే అవతారం, అక్క. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఆ కనుగుడ్లు పీకించేరా. చేస్తానక్క. వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, ఎందుకులే, మీరేంటి చెప్పాలనుకున్నారు చెప్పండి అమ్మా. చూడరా పులి, సాయంత్రం మీరిద్దరూ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ ఎదవల్ని చేస్తున్నారు. దాని తర్వాత అర్థమైంది కదా?
లతకి నీకు పెళ్ళయిందన్న ఫోటో చూపించి నన్ను దెబ్బ కొట్టిన చిట్టెమ్మని దెబ్బతీయాలి. అలా జరగాలి అంటే చిట్టెమ్మ మత్తులో పడిపోవాలి. అది మత్తులో ఉంటేనే మన ఆటలు సాగుతాయి. అర్థమైందమ్మా. తేనట్టుకొత్తాం, ఆ సిట్టెమ్మని మత్తులో పడుకోబెడతాం. ఆ తర్వాత లతకి నాకు పెళ్ళైనట్టు సాక్ష్యం సంపాదించి మీ కోరిక నెరవేరుతామమ్మా. వెరీ గుడ్. వెళ్ళి తేనెతో తిరిగి రండి. అలాగేనండి, మీరు చెప్పినట్టుగానే తేనెతోటి తిరిగొత్తాం. పదరా. ఇప్పుడు పద బావా. పదా. అరే బాలే ఉంది బావా. మరి ఇలాంటి అద్భుతమైన వెబ్ సిరీస్లు వచ్చేది కేవలం జీ5లో మాత్రమే. నిజమే బావా. మా నీళ్ళ ట్యాంక్ మీద ఇంత గొప్ప కథ చెప్పేశారయ్యలో. మరి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అవును బావా. అసలు సూత్నంతసేపు కళ్ళు అప్పగించి చూసాననుకో. ఏంటో అంత అద్భుతమైన ప్రోగ్రామ్. కాంతమత్త దాదా, నువ్వు చూడలేదు కదా, దా కూసో, వచ్చి చూడు. నాకు చూడాల్సిన అవసరం ఏం లేదులే. నేను చూడని కథలా, నాకు తెలియని కథలా? అబ్బా కాంతమత్త, ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు. ఈ జీ5లో చూసే మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు. ఆ? మా నీళ్ల ట్యాంకా? అవునత్త, జూలై 15వ తారీఖున మన జీ5లో మా నీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ వస్తుంది. దాన్ని బావ నాకు ముందే చూపించేస్తాడు. చూసిందే చూడబుద్దవుతుంది, చూసిందే చూడబుద్దవుతుంది అంటే ఏటో అనుకున్నాను కానీ ఈ వెబ్ సిరీస్ చూసాక చూసిందే చూడబుద్దవుతుందత్త. నువ్వు కూడా ఒకసారి చూడు. చాలే, అంత గొప్పగా ఉండే వెబ్ సిరీస్ ఏంటంట? మా నీళ్ళ ట్యాంక్ అని చాలా బాగుందత్తా. పైగా మన కాకినాడలో ఉండే నీళ్ళ ట్యాంక్ మీద ఫిర్యాదులున్నాయి కదా. నువ్వు ఇది చూసావే అనుకో, నీ ఫిర్యాదులన్నీ చక్కబెట్టుకోవచ్చు. లేదంటే అడ్డంగా ఇరుక్కుపోతావు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు నిన్ను 30 తిట్లు తిడతారు. అంత దూరం ఎందుకులే. ఇంతకీ ఏ ఛానల్లో వస్తుందన్నావు? మన జీ5లో అమ్మా. ఆ వెబ్ సిరీస్ పేరేంటన్నావు? మన నీళ్ళ ట్యాంక్ అత్తా. ఏ రోజు వస్తుందన్నావు? జూలై 15వ తారీఖు. సర్లే, నేను అర్జెంటుగా వెళ్ళి మన నీళ్ల ట్యాంక్ కథేంటో, ఆ వెబ్ సిరీస్ ఏంటో చూసొస్తాను. అలాగే. ఒరి కోటిగా బావా, దీంట్లో క్లోరోఫామ్ కలిపావా? అయ్యి బాబోయ్, మావులు కలిపానేటి 2 గుప్పెలు కలిపాను బావా. అరే, అంత కలిపితే తాగినట్టు చచ్చిపోతాడ్రా. చచ్చిపోరలే బావా, కాస్త తెక్కెక్కిద్దంతే. మనం కోట అయితే ఎట్టుంటదో ఒక చెంచాడు ఈ తేనె తాగినోడి పరిస్థితి అట్టాగే ఉంటది. ఒరే, చెంచా తాగితే పర్లేదురా, తీగుంటదని చెప్పి వాళ్ళు 2 చెంచాలు తాగినట్టు ఏంటి పరిస్థితి? ఏటుంది బావా, ఇదిగో ఫుల్ బాటిల్ తాగినోడు ఎట్టుంటాడు, ఇది 2 చెంచాలు తాగినోడు అట్టుంటాడు. సరే, అంతకు మించి ఇబ్బంది ఉండదుగా. ఏముండదు బావా, మహా అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు అంతే. పద పద. బావా, మా అన్నీని ఆ సరోజ బారి నుంచి తొందరగా కాపాడాలి బావా. నిజమే చిట్టమ్మా, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ ప్రాబ్లంని ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత మంచిది. అవును బావా, వదిన బాధ చూడలేకపోతున్నాను. నమస్కారం సిట్టం గారు. ఏట్రా పులి, కొత్తగా నాకు నమస్కారాలు ఎందుకు పెడుతున్నావా? ఎంత కాదనుకున్నా మీరు కాంతం గారి కోడలు కదండి, ఆ మాత్రం నమస్కారాలు పెట్టుకోవాల్సిందే. సర్లే, ఎంతకే ఆ చేతిలో ఏటవే? ఇదే అండే పుట్టతేనండే. పొట్టుతేనా? అవునండే, ఇది తాగితే ఒంటికి సెలవు చేస్తుందండి. కాంతం గారు తమ్మంటే తెచ్చానండి. ఏటి కాంతమ్మత్త తేనెతమ్మందా? అవునండి బాబు, నా మీద నమ్మకం లేకపోతే ఆవిడ్ని అడగండి. కాంతం గారు, కాంతం గారు, అమ్మా కాంతం గారు, అమ్మా కాంతం గారు. ఏంట్రా పులి? ఏమండే, మీరు నన్ను తేంది తెమ్మన్నారు లేదా?
అవునరా తెమ్మన్నాను. మరి చూడండి, ఈ సిస్టమ్ నన్ను అనుమానిస్తుంది. ఎరా నేను నిన్ను అనుమానించానా? ఎవరు తెమ్మన్నారు అని అడిగాను, అంతే కదా. అందులో తప్పే ఉందిరా పులి. ఇదిగో చిట్టి, వాడికేదో పుట్ట తేనె దొరికిందంట. కాకపోతే అది ఒరిజినల్ తేనో డూప్లికేట్ తేనో నాకు తెలీదు. కొంచెం నువ్వు ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్తావా అని అడుగుంటాడు, అంతే కదా. అదే పడి పనత్తా, ఇట్టే చూసేతా. రేపులిగా ఇదిగో నా చేతిలో కొంచెం పోయి. అట్టగా చిట్టి. చిట్టి ఎలా ఉంది? తీగనందుతా. నాన్న రవిచంద్ర, నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పు నాన్న. తేనె గురించి నాకేం తెలుస్తుందమ్మా? ఇందులో తెలియపడండి బాబు. తీగా ఉందో ఒకరు ఉందో ఓసారి చూసి చెప్పండి. చూశాను, తీగానే ఉంది. అయ్య బాబా, ఎలా కాదండి, చేయబట్టండి. మీరు రుచి చూడాలి. మీరు అమ్మా, చాలా తీగా ఉందమ్మా. సూపర్ నాన్న. ఒరేయ్, చిట్టమ్మకి రవిచంద్రకి ఇంకొంచెం పొయ్యిరా. అట్టగానమ్మా, పట్టండి మీరు. పట్టు 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 పట్టు. కొంచెం 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 సా 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 సా. మీరు పొయ్యి బావా. అది టేస్ట్ చేసి చెప్పండి నాన్న. ఒరే రవిచంద్ర, మదన కమలేహంతో తయారు చేసిన తేండ్రా ఇది. దీన్ని తాగావు మన్మధుల్లా సెలరేగిపోతావు. తాగు తాగు. చిట్టమా, సూపర్ కదా. బావా బానే ఉంది, కానీ ఈ తేనె తాగితే తలంతా పట్టేసినట్టు అనిపిస్తుందాడే. అవునా? ఏం అవ్వదులే చిట్టమ్మా. ఇంకొకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. పులి పొయ్యిరా. సిటీ పట్టు పట్టు సిటీ. అబ్బాబాబాబాబాబా, అద్దరిపోయిందత్తా. కానీ కొంచెం తల తిప్పుతున్నట్టుగా మత్తుగా ఉందతా. ఈ తేనె అలాగే ఉంటుంది చిట్టమ్మా. కాసేపట్లో మొత్తం దిగిపోతుంది, ఏముండదు. బాగుందా? ఒరే పులి, అమ్మా, పొయ్యిరా. పొయ్యిరా. తీసుకోండి వాళ్ళకి అమ్మా. నచ్చితే ఇంకేం కావాలి? తాగండి, పట్టండ్రా. తాగండి, చాలమ్మా. ఏయ్, పట్రా. పోయాక. ఇప్పుడు సెట్ చిట్టమ్మా, నువ్వురా. తాగండి. అది ఇదిగో. ఆ? ఏరా, అమ్మా, తేనె బాగా పనిచేస్తున్నట్టుంది. మరి మనం తెచ్చింది మావులు తేనమ్మా. ఇలా నాకితే అలా బుర్ర మత్తెక్కి పడిపోవాల్సిందంతే. సూపర్ రా. ఇద్దరూ మత్తులో చిందులేస్తుంటారు. ఈ లోపు మనం లత సంగతి చూద్దాం పద. తమ్ముడు, అల్లుడు తాగేసేయండి. మిస్సింగ్ మాయా. బావా బావా, నీకెలా ఉంది? నాకు కొంచెం తల తిప్పుతున్నట్టు ఉంది చిట్టమ్మ, నీకెలా ఉంది?
నాకు కూడా వైట్ గా తల తిప్పుతున్నట్టుంది అమ్మా లత, ఏంటి కాంతమ్మ గారు? ఏం లేదమ్మా, ఈ రోజు పులిరాజు పుట్టినరోజంటమ్మా. వాడి పుట్టినరోజున ఎవరో ఒకరిని సన్మానించుకోవడం వాడికి అలవాటంట. అందుకని నీ మెళ్ళో దండేసి శాల్వ కప్పుతాడంట. ఆ తర్వాత నువ్వు వాడి మెళ్ళో దండేసి శాల్వ కప్పు చాలు.